ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని వింత ఎగిరే వస్తువుల్ని ఎప్పుడైనా చూసారా? అంటే విమానాల్లో అనిపించే వస్తువులు. అవి సడన్ గా ఆగిపోవడం, ఒక్క సెకండ్ లో దిశను మార్చుకోవడం, ఏ శబ్దం లేకుండా దూసుకుపోవడం. అయితే ఇవి చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే వీటి గురించి గవర్నమెంట్ ఏమంటున్నాయో చూద్దాం. గవర్నమెంట్ లో అది ఒక వెదర్ బెలూన్ అని, మీ ఊహని, అది మీకు తప్పుగా కనిపించిందని అని అంటున్నాయి. కానీ ఇప్పుడు అదే గవర్నమెంట్ అంటుంది అవేంటో మాకే తెలియదని. అప్పుడే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. యూఎఫ్ఓస్ లేదా మనుషులే తయారు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం యూఎఫ్ఓలు ఏలియన్స్ టెక్నాలజీ లేదా మనిషి మేధస్సు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే యూఎఫ్ఓ అంటే నిజంగా ఏంటి? యూఎఫ్ఓ అనేది ఏలియన్ స్పేస్ షిప్ కాదు. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అంటే గుర్తించలేని ఒక ఎగిరే వస్తువు అని అర్థం. అయితే ఇప్పుడు సైంటిస్టులు దీనికి ఇంకో పదం వాడుతున్నారు. అదే యూఏపీ, అంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా. దీని అర్థం ఏంటంటే ఇవి రాడార్ లో కనిపిస్తున్నాయి, మన పైలట్లు చూస్తున్నారు, వీటి కదలికలు మన సెన్సార్ లో రికార్డ్ అవుతున్నాయి, కానీ అది ఏంటో మాత్రం తెలియదు అని అంటున్నారు. అంటే మన దగ్గర డేటా ఉంది, అది ఒక ఊహ కాదని మనకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొందరు యూఎఫ్ఓలను మనుషుల టెక్నాలజీ అని అంటున్నారు. అది ఎలా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. స్టెల్త్ విమానాలు పబ్లిక్ కి తెలిసేలోపు సంవత్సరాలుగా వాడారు. ఇంటర్నెట్ మొదటి ఒక మిలిటరీ ప్రాజెక్ట్. స్పై శాటిలైట్స్ ఎవరికి తెలియకుండా పనిచేశాయి. అప్పుడు ప్రజలు ఇలా అనుకున్నారు అది అసాధ్యమని. కానీ తర్వాత అది పబ్లిక్ కి ఓపెన్ గా బహిర్గతం అయినప్పుడు అది నిజమే అని అనుకున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సీక్రెట్ గా ఉందా అనే ప్రశ్న వ్యాలిడే కదా. ఆ తర్వాత కొంతమంది యూఎఫ్ఓ మూవ్మెంట్స్ సైన్స్ కు వ్యతిరేకం అనుకుంటారు. అయితే చాలా యూఎఫ్ఓ రిపోర్ట్స్ లో కామన్ పాయింట్స్ ఏంటంటే ఒక్కసారిగా వేగం పెరగడం, ఇంజిన్ లేకుండా కదలడం, శబ్దం చేయకపోవడం, గట్టిగా మలుపులు తిప్పడం. ఇవి చూసిన వారు ఏమంటున్నారంటే ఇది ఫిజిక్స్ కు వ్యతిరేకం అంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఈ ఫిజిక్స్ లాస్ ని బ్రేక్ చేయడం లేదు, మన ప్రస్తుత టెక్నాలజీ లిమిట్స్ ని బ్రేక్ చేస్తున్నాయి అంతే. అంటే సైన్స్ ఒప్పుకుంటుంది, కానీ మనం ఇంకా పబ్లిక్ చేయలేకపోతున్నాం. అలాగే యూఎఫ్ఓలు ఎక్కువ ఎక్కడ కనిపిస్తున్నాయంటే మిలిటరీ బేస్ల దగ్గర, సముద్రాల మీద టెస్టింగ్ జోన్ల దగ్గర. ఇప్పుడు మీరే చెప్పండి, ఏలియన్స్ అయితే ఎప్పుడు మిలిటరీ ఏరియాలకి ఎందుకు వస్తారు? కానీ ఒకవేళ సీక్రెట్ టెస్టింగ్ అని మీరు అనుకుంటే ఇదే లాజిక్ సెట్ అవుతుంది. అసలు అది ఏ టెక్నాలజీ అయ్యుండొచ్చని. ఇప్పుడు యూఎఫ్ఓ అనేది ఫ్యాంటసీ కాదు. అయితే సైంటిస్టులు మాట్లాడే కొన్ని ఐడియాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది కొత్త ప్రపల్షన్ సిస్టమ్స్. ఇంజిన్ లేకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ తో కలడం. తర్వాతది గ్రావిటీ కంట్రోల్, బరువు ఎనర్షియాను తగ్గించడం. మూడవది హైపర్సోనిక్ వెహికల్స్, శబ్ద వేగానికి చాలా రెట్లు వేగంగా ప్రయాణించడం. అయితే ఇవన్నీ మ్యాజిక్ కాదు, ఏలియన్ కాన్సెప్ట్ కూడా కాదు, సైన్స్ లో ఉన్న ఐడియాలే, కానీ మనం అమలు చేయడం చాలా కష్టం. అయితే దాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే నిజంగా ఇలాంటి టెక్నాలజీ ఉంటే ఎందుకు పబ్లిక్ చేయడం లేదు? దానికి సమాధానం సింపుల్. మిలిటరీ అడ్వాంటేజ్, నేషనల్ సెక్యూరిటీ, పవర్ బ్యాలెన్స్. ఒకసారి బయటకు వస్తే పాత వెపన్స్ పనికిరావు, దేశాల మధ్య భయం పెరుగుతుంది, టెక్నాలజీ దుర్వినియోగం అవుతుంది. హిస్టరీ మనకి ఎప్పుడు ఒకటే చెప్తుంది, పవర్ ఉన్న టెక్నాలజీ ఎప్పుడు ఆలస్యంగా బయటకు వస్తుంది. కానీ సైన్స్ అసలు ఏమంటుంది? సైన్స్ ఎప్పుడు ఇలా అనదు ఈ మనుషులే చేశారు లేదా ఇవి ఏలియన్స్ అని. సైన్స్ చెప్పేది ఏంటంటే మనం రుజువు చేయడానికి ఇప్పుడున్న డేటా సరిపోదు అని. అంటే తెలియదు అంటే ఏలియన్స్ కాదు అని కాదు, మనుషులు కూడా కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు అని. ఇక చివరి ప్రశ్న, అయితే యూఎఫ్ఓలు ఏంటి? సీక్రెట్ హ్యూమన్ టెక్నాలజీనా, నేచురల్ ఫినామినానా, లేదా సెన్సార్ మిస్టేకా, లేక మనం ఇంకా అర్థం చేసుకుని ఏదైనా? ఎందుకంటే సైన్స్ తొందరపడదు, అబద్ధం చెప్పదు, ప్రశ్నలు అడుగుతుంది. ఇక చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. ఒక విషయం మాత్రం నిజం, యూఎఫ్ఓలు ఏలియన్స్ ని ప్రూవ్ చేయవు, కానీ మనకు ఇంకా చాలా తెలియదని మాత్రం ప్రూవ్ చేస్తాయి. అది భయం కాదు, అది ఒక అడ్వెంచర్. ఎందుకంటే ప్రతి పెద్ద ఆవిష్కరణ మొదట ఒక విచిత్రమైన ప్రశ్నగానే మొదలైంది. అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? యూఎఫ్ఓలు మనుషుల టెక్నాలజీనా లేదా మనకు అర్థం కానీ ఇంకేదైనా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. ఇలాంటి సైన్స్ ప్లస్ మిస్టరీ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలియని ప్రపంచం మన కళ్ళ ముందే ఉండొచ్చు.